ఇక్కడ చూడండి, మీనాక్షి నటరాజన్ గారిది కట్టప్ప ఎవరు, ఈమె మీద తెలంగాణలో కేసులు ఉన్నాయని చెప్పేసి మధ్యప్రదేశ్ల ఎలక్షన్ కమిషన్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ కేసు ఏం కేసు అంటే ఆ కేసు ఏం కాదు, ఇంకా ఆరోపణ మాత్రమే, ఆ కేసు కూడా కాలేదు. 2 సంవత్సరాలకు పైన శిక్ష పడే కేసులు ఉంటేనే రాజ్యసభ సభ్యులకు అది అనర్హులు, ఆ కేసులు మెన్షన్ చేయకుంటే. కానీ ఏం లేకుండా అసలు ఇక్కడ నుంచి ఆ లీకుని ఇచ్చిర్రు. ఎఫ్ఐఆర్ కూడా కాలే, ఎఫ్ఐఆర్ కాకుండా కానీ లీక్ చేసిర్రు. ఎవరు? ఇంట్లో ఉన్న కోవట్టులే. ఏమనుంది, కోవట్టు ఎవరో తేల్చే పనిలో కాంగ్రెస్. మీనాక్షిపై కేసు సమాచారం ఎవరిచ్చారో ఆరా. కేసు లీక్ చేస్తే లాభం ఎవరికి? ఎవరికి లాభం? మీనాక్షి నటరాజన్ది కేసు కనుక లీక్ చేస్తే అంటే లాభం ఎవరికి అంటే ఎవరికి ఉంటుంది? మళ్ళీ ఆమె ప్లేసింగ్కి ఎవరన్నా రావాలనుకుంటుర్రా, లేకుంటే ఆమె ఎవరినన్నా ఇబ్బంది పెడుతుందా, కొన్ని నిర్ణయాలకు ఏమన్నా అడ్డు ఉంటుందా అంటే ఏమీ లేదు. ఆమె ఏంటంటే పార్టీ బలోపేతానికే కృషి చేస్తుంది, పార్టీ బలంగా తయారు కావాలని చెప్పేసి ఆమె వ్యూహాలు ఆమెకున్నాయి. ఆమె వ్యూహాలు ఎట్లా రచిస్తుందో ఆమె రచిస్తూనే ఉన్నది. ఆమె పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నది. ఇటువంటి ఆమె మీద సరే బీజేపీ ఏం చేస్తున్నది, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా నామినేషన్ వేస్తే నామినేషన్ని తిరస్కరించి, సరే కేసు ఉన్నదన్నారు, తిరస్కరించారు. మరి జార్ఖండ్లో కూడా ఆయన పరిమల్ నేత్యానా ఏమున్నాడు, ఆయనను కూడా మరి తిరస్కరించాలి కదా. ఆయన మీద కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఆయన మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈమె నామినేషన్ ఎట్లయితే తిరస్కరించిరో మరి ఆయన నామినేషన్ కూడా తిరస్కరించాలి కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆయనకేమో సమయం కేటాయించిరు, మీనాక్షి నటరాజన్ గారిదేమో తిరస్కరించిరు. అంటే ఎటుపోతున్నాయి రాజకీయాలు? ఎలక్షన్ కమిషన్ ఎవరి కనుసన్నల్లో, ఎవరి చెక్కు చేతల్లో పనిచేస్తున్నది అంటే అధికారం ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళకే పనిచేస్తుందా? మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు ఎవరు? మరి పర్మనెంట్గా బీజేపీ అధికారంలో ఉంటుంది అనుకుంటుర్రా? బీజేపీ ఇదే లాస్ట్, గుర్తుపెట్టుకోరి. మళ్ళీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు రేపు 28-29లో అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ అవకాశంలో కాంగ్రెస్ ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది అనే ఒక నమ్మకంతో ప్రజలు మాత్రం నెక్స్ట్ కాంగ్రెస్ అవకాశం ఇస్తారు. కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాక అప్పుడు నిలబెట్టుకోకుంటే అప్పుడు ఆలోచన చేస్తారు. కానీ నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పట్టం కడతారు, ఖచ్చితంగా కడతారు. ఎందుకంటే మరి ఈ రకంగా ఇటువంటి పనులు చేసి రాజ్యాంగం మీద దాడి చేసి రాజ్యాంగాన్ని వీళ్ళకు అనుకూలంగా మలుచుకున్నట్టుగా చట్టాలను వీళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఇటువంటి రాజకీయాలు చేస్తే అంటే ఎవరు చూస్తూ సహించరు, ఎవరు ఊరుకోరు. సరే ఇవాళ మీకు ఇంకా కొద్ది రోజులు సమయం ఉన్నది కాబట్టి ఈ సమయం ఉన్నన్ని రోజులు ఆడతారేమో, ఆడుర్రి. కానీ మళ్ళీ ఎలక్షన్లు అనేవి వస్తాయి. ఆ ఎలక్షన్లలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలే లీక్ చేశారని బీజేపీ నేతల కామెంట్స్పై హస్తం పార్టీలో చర్చ. ఎవరు లీక్ చేసిర్రు, ఏంది, దీని మీద పేర్లు బయటికి వస్తాయి. బయటికంటే ప్రజల్లోకి రావు. ఎవరైతే దీని గురించి విచారణ చేస్తుర్రో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఏంది, ఎవరు లీక్ చేసిర్రు, ఈ సమాచారం దొరికిన తర్వాత వాళ్ళ మీద అంతర్గతంగానే చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆ పేర్లు మాత్రం బయటికి రావు. ఇది గుర్తుపెట్టుకోరి, ఖచ్చితంగా జరుగుతుంది. ఏం చేస్తారు ఇది? ఇటువంటి పరిపాలన చేసినప్పుడు వేస్టే.